హాయ్ అమ్మాయిలు, నేను చూడండి బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. ఇదిగోండి, నేనైతే పావించి ఖర్చుకైతే తీసి మార్కేసాను కదా. పొడవైతే ఇప్పుడు నేను కొలత వేసుకున్నాను. కొలత వేసిన తర్వాత ఇప్పుడు మనం నడుము వెడల్పు కూడా నేను మార్కేసాను కదా. దీన్ని పెట్టి మళ్ళీ వెంటనే మెడకు కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది. వెంటనే కదా మనకి ఇంకే గుర్తుగా ఉంటుంది కూడా. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు పొడవు వెడల్పు కూడా నేను మార్క్ వేసుకుంటున్నాను. ఈ విధంగా చాక్ పీస్ అయితే క్లియర్గా కనపడలేదు. నెతికాను, అయితే ఎక్కడ పడేసానో కూడా తెలియట్లేదు. ఆ సమయానికి అయితే దొరకవర్రా అసలు. ఏం చేస్తాం, అసలు దొరకవు. ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసేసుకున్నాను. అయితే నాకు షూట్ చేయనందుకు కూడా ఇబ్బందిగా ఉంది. నేను అది అసలు పెట్టలేకపోతున్నాను. సెల్ ఎలా పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అందుకే ఈ ఫుల్ వీడియోలు కూడా నేను తీయలేకపోతున్నాను నేను. చాలా ఇవి చూసారా, ఇప్పుడు 2 ఇంచులన్నర మెడకి, దిగు మెడకి పైన మెడకి కూడా నేను 2 ఇంచులన్నర వేసుకున్నాను. ఇప్పుడు మెడకి అయితే మనం కొలుసుకున్నాం చూడండి. ఈ మాదిరిగా ఇలాగా మనం మన ఆది బ్లౌజ్తోనే కొలిచేసుకోవాలి. ఇలాగైతే మీకు అర్థమవుతుంది. కొత్త వాళ్ళకైతే నేను చాలా సింపుల్గా అయితే చెప్తున్నాను. ఈ ఒక చిటకా కూడా మీకు అర్థమవుతుందా? టిప్పు మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరు పిల్లలు కూడా నేర్చుకోవచ్చు. చూడండి, నేనైతే ఈ విధంగా నేను మార్కేస్తున్నాను. ఇంకో ఆమ్ రౌండ్కి నడుముకి చూసాం కదా, ఆ నడుముకి మనం అక్కడ మార్క్ వేసుకున్నాం. దానికి ఇప్పుడు ఆమ్ రౌండ్కి గేర్ చూసారు ఎలా మార్క్ వేసామో ఈ విధంగా మార్క్ వేసుకొని ఇక్కడ లోతు ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఇంచు పావు తీసుకుంటే లోతు సరిపోతుంది. మనకు మెడకంటే ఒక అరించే కదరా, మీకు అందరు తెలిసిందే. ఒక అరించి తీసేసుకున్నాం అనుకో, ఈజీగా సింపుల్గా అయితే మనం కట్ చేసేసుకున్నాం. మార్క్ వేసుకున్న వెంటనే కట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ పిల్లలు, ప్రతి ఒక్కరు చాలా సింపుల్గా మీరు కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చిన్నది ఒక పావించి కూడా కాదు, ఇంకా అందులో కొంచెం అయితే లోతు తీసాను. ఇదైతే మనకి వెనక భాగం అయితే అయిపోయింది. ఇప్పుడు ముందు భాగం అయితే ఇగో ఈ మాదిరిగా అయితే నేను చూడండి. ఇందులో చిన్న టిప్పులు ఉంటాయి, అవి నాకు చెప్పడం రావట్లేదు. కానీ మీరు చూడండి, నాకు గుర్తొచ్చినంతసేపు నేను చెప్తూ ఉంటాను. నాకు ఐడియా ఉంటుంది, చెప్పే విధానం నాకు రావటం లేదు. అంతే అమ్మాయిలు. అందరూ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ వెనక భాగం పెట్టి మనం కొలత వేసేసుకున్నాం. ఒక బాక్స్ లాగా చూసారా ఎలా మార్క్ చేసుకున్నాం. ఇందులో మనం ఆది బ్లౌజ్తోనే ఇప్పుడు మనం మార్క్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి, ఇదిగో ఈ విధంగా ఇలా మనం మెడ వేసేసుకున్నాను కదా. ఇప్పుడు మళ్ళీ 2.5 ఇంచులు మార్క్ చేసుకొని ఇప్పుడు మనకి 4 పలకలుగా అయితే గీసేసుకొని, అంతే లోతేమో ఒక 1/2 ఇంచు మనం మెడ పెట్టుకొని లోతు తీసుకోవడం, ఇంత అయిపోయింది. ఇక్కడేమో మనము ఓపెన్ దగ్గర చూడండి, ఇది ముందు ఇది కొలిచేసుకుందాము. ఇది కొలిసేసుకున్న తర్వాత ఇది సరిపోయింది కదా. ఇదే ఓపెన్ ముక్కల దగ్గర మనం మార్క్ వేసుకున్నాము. ఇదిగో మళ్ళీ 3 ఇంచులు మనకి 1.5 ఇంచు రావాలి కదా, అందుకని 3 గీతలు పెట్టాను చూసారా, ఆ మార్క్ వేసాను. ఇప్పుడేమో స్పీడ్గా పెట్టేశాను కనుక అర్థం కావట్లేదు. నేను స్లోగా చెప్దామన్నా స్పీడ్గా పెట్టేశాను. మీరు ఎక్కువ అయితే లెంత్ అయితే చూడట్లేదని చెప్పేసి నేనేమో తగ్గించి పడుతున్నాను, అయినా చూడట్లేదర్రా. అదే బాధ అనిపిస్తుంది, అయినా చూడట్లేదు. ఆ ఇంగ్లీష్లో మాట్లాడిన వాళ్ళు అయితే చూస్తారు కదా. నేను ఒరిజినల్ తెలుగులో మాట్లాడడం వల్ల మీకు అర్థం కావట్లేదే. తెలుగులో కూడా తెలుగు వాళ్ళు చూస్తారు కదా అని ఆనందంతో నేనైతే చెప్తున్నాను అమ్మాయిలు. ఇక్కడ చూడండి, నేను మెడకి షోల్డర్ చూసారా, ముందుకి కొంచెం పెంచి వెనక్కిలోనే ఆమ్ రౌండ్లోనే ఒక్క పావు ఇంచి అంటే కొంచెం తగ్గిస్తున్నాను. ఇది ఒక టిప్పరోయ్. ఇదిగో ఈ ముందుని మనం మెడ సాగిపోకుండా ముందుకు పెంచుకొని